గ్రామ భారతి ప్రాంత కమిటీ తరఫున ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి స్టేట్ కమిటీ నుంచి శివకుమార్ గారు, గ్రామ భారతి ప్రాంత ఉపాధ్యక్షులు ఊట్కూరు లింగం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది మనం గత సంవత్సరం నుంచి ఇక్కడ మనం గ్రామ భారతి తరఫున మూలం సంత ఏర్పాటు చేస్తున్నాము. ఈ గ్రామ భారతి అనేది 29 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో డెవలప్మెంట్ కోసము, తర్వాత ఏదైతే విలేజ్లో స్కూల్ని డెవలప్ చేయడము, అక్కడ ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు కావలసినటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి విషయంలో సహాయం చేయడము, అన్నిటికన్నా ఏంటంటే సుభాష్ పాలేకర్ గారి యొక్క విధానంతో ఎన్నో ట్రైనింగ్లు కూడా చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ప్రకృతి వ్యవసాయం దిక్కు చాలామంది కూడా వ్యవసాయదారులు అటువైపు రావడం జరిగింది. ఆ ప్రయత్నంలోనే ప్రతిసారి కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఈ ప్రకృతి నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు చేసినటువంటి పండించినటువంటి పంటకి సరైనటువంటి ఎక్కడైతే అమ్మడానికి అవకాశం లేకుండా ఉంటుంది అనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనని గ్రామ భారతి గత సంవత్సరం నుంచి ఈ మూలం సంత గ్రామ భారతి తరఫున వివిధ జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మర్రి కృష్ణారెడ్డి హాల్లో మాత్రము సిఎస్ఆర్ ఫౌండేషను గ్రామ భారతి తరఫున గత సంవత్సరం నుంచి ప్రారంభం చేసినాము. దానికి అన్యూన్యమైనటువంటి స్పందన కూడా ఉన్నది. ఒకటి ఏంటంటే మేము చేసినటువంటి దానికి వినియోగదారులు ఎంతమంది ఎక్కువ వస్తే ఎవరైతే పండించేటువంటి వ్యవసాయదారులు ఉంటారో వారికి చాలా ఉపయోగపడుతుందనే ప్రయత్నంతో ఇంకా ముందుకు పోవాలని, దానికోసము ముందు ఈ కార్యకర్త మన ఎవరైతే దీనికోసం ప్రకృతి వ్యవసాయం మీద ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ విధంగా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని కస్టమర్స్కి, వినియోగదారులకు చెప్పగలిగితే ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే అమ్ముకోవడానికి వ్యవసాయదారులు ఎవరైతే వస్తారో వాళ్ళకు మేలు జరుగుతుందని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ భారతికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.